దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా బాగున్నారా? దేవుని మహాకృపలో మనమందరం బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటూ ఉన్నాం. భయపడకండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. మరి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? తెలియని వారికి తెలియపరచండి. ప్రతిరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క మాటను పంచడానికి కృప చూపుతూ ఉన్నారు. ఇప్పటికీ అనేకులు కొందరు ఫోన్ చేసి ప్రతిరోజు మీ యొక్క మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయని ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి మా విశ్వాసం మరి బలపరచబడుతుంది. దేవుని వల్ల ఈరోజు కూడా ఒక అద్భుతమైన మాటను మధ్యలోనికి తీసుకురావడానికి ప్రభువు సహాయం చేసి ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. క్షేమం కలగాలన్నా, దీర్ఘాయుష్ కలగాలన్నా మనుషులు చేయవలసిన ఆహార నియమాలు ఉన్నాయి, ప్రయాణ జాగ్రత్తలు ఉన్నాయి. అంతకంటే మించిన దేవుని యొక్క మాటలు ఉన్నవనే సంగతి అనేకులకు తెలియదు. అనేకులు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యపరిచి, వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యపరిచి వారిని కష్టపెట్టేవారిగా, వారిని దుఃఖపెట్టేవారిగా, వారిని బాధ పెట్టేవారిగా, వారిని పట్టించుకునే వారిగా ఉండే వారు లేకపోలేదు. ఇప్పుడు భయంకరమైన వార్తలు వింటున్నాం. ఆస్తుల కోసం తన తల్లిదండ్రులను మరి ఇబ్బంది పెట్టేవారు, ఇంకా కొంతమంది అయితే వారిని చంపేవారు. చాలా బాధకరం. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మనిషికి దేవుడు దీర్ఘాయుష్ను ఇవ్వాలని, వారికి క్షేమాన్ని ఇవ్వాలని, వారి తల్లిదండ్రుల పట్ల వారు ఇలాగ నడుచుకోండి అని చదివించిన మాట మతం ఎలా అవుతుందండి? కొంతమంది ఆ మతానికి సంబంధించిన ఆ కార్యక్రమాలు వాళ్ళ దగ్గర ఉండేదని అపార్థం చేసుకుంటారు దేవుడి ప్రజలను. దేవుని వాళ్ళగా మరి తప్పుడు అపోహగా కొందరు ఉండి దేవుని అర్థం చేసుకోలేక వారి తల్లిదండ్రులను సైతం బాధ పెట్టి తొక్కపెట్టి వారి జీవితకాలాన్ని మధ్యలో ముగించుకునేవారుగా ఉంటారు. దేవుడు క్షేమాన్ని దయచేయాలి. దేవుడు మరి ఆశీర్వదించాలి. మరి దేవుడు నన్ను అభివృద్ధి పరచాలని కోరుకునే ప్రతి ఒక్కరూ వారు చేయవలసినవి ఉన్నాయండి. మరి ఈ మాటలు మనం గమనిస్తే తల్లిదండ్రులను సన్మానించి, తల్లిదండ్రులను ప్రేమకి సన్మానించమంటే వారిని రోజు సింహాసనం మీద కూర్చోబెట్టడం కాదు, కానీ మరి వారిని రోజు పరామర్శిస్తూ, పలకరిస్తూ, వారిని పట్టించుకుంటూ, వారి పట్ల ప్రేమ చూపుతూ ఉండుంటుంది. ఎంతగానో కుటుంబానికి క్షేమమై ఉంటుంది. మరి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అది జరగని రోజున వారి జీవితాల్లో చీకటి అలుముకుని మరి అనేకులు వేదనకి, కష్టానికి గల కారణమవుతున్నారు. తల్లిదండ్రులు సన్మానిస్తున్నావా? తప్పకుండా మేలు జరుగుతుంది. తప్పకుండా క్షేమాన్ని ఇస్తాం. తప్పకుండా దీవించబడతాం. దేవుడి గొప్ప మాటలు మన వెనుకలు భద్రపరిచి ఆశీర్వదించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ గల ఉన్నతమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలైనా అయ్యా. సహాయకుడు, నమ్మదగిన దేవుడు, ఈ దినపు ప్రయాణాలు, పనులు, ప్రయత్నాల్లో ప్రియ సహోదరులకు సహాయం చేయండి. ఈ మాటలనైనా దేవుని ముద్రించుకోవటానికి, అది స్వరుగు వేయటానికి సహాయం చేయండి. క్షేమాన్ని, భద్రతను దయచేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చెరువులు మనకందరికీ దేశిస్తుంది. సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.